హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తిమీరతో ఒక మంచి రైస్ ఐటెం అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లి పేస్టు, ఒక బంగాళదుంప, సోయా, 4 పచ్చిమిరకాయలు. ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడుక్కుని ఒక మిక్సీ జార్లో వేసి ఒక 4 పచ్చిమిరకాయలు వేసి మిక్సీ కొట్టి పేస్ట్ చేయాలి. ఒక బాండి పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేగనిచ్చి తరువాత చేసిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు 2 కలిపి బాగా వేగనివ్వాలి. మిల్ మేకర్లు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తరువాత అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందాక మిక్సీ చేసిన కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసి ఒకసారి కలపాలి. కలిపిన తరువాత కొంచెం వాటర్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు వేగనివ్వాలి. అది వేగిన తరువాత రుచికి సరిపడ్డ ఉప్పు వేసి ఉడికించుకున్న అన్నం ఉంది కదా, అది వేసి కలపాలి. ఒకసారి మగ్గిన తరువాత చివరిగా నిమ్మరసం వేసి కలపాలి. అంతే, రుచికరమైన కొత్తిమీర రైస్ రెడీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలోని విటమిన్ ఏ, సి, కే అనే విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీకి ఐరన్, కాల్షియం అన్నది పుష్కలంగా ఉంటుంది. అలాగే ప్రోటీను, ఫైబర్ కూడా ఈ కొత్తిమీర వల్ల బాగా లభిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.